కల్దీ కూర్చో. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ యొక్క శుక్రవారం రోజు చేసినటువంటి సోదరులందరికీ సోదరులందరికీ వందనాలు. ఈ తరగతిలో మనం రోమిల రాసిన పత్రిక చదువుతూ ఉన్నాం. 8 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. అంటే మొదటి 8 అధ్యాయాలు కూడాను ఒక సెట్గా మనం చెప్పుకున్నాం. ఈ రోమా పత్రిక చదువుతున్నప్పుడు రోమా పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలకి పౌలు రాసినటువంటి పత్రిక ఇది. రోమా పట్టణంలో పౌలు ఎన్నో సువార్త ప్రయాణం రోమా పట్టణం వెళ్ళాడండి. ఎన్నో సువార్త ప్రయాణంలో పౌలు రోమా పట్టణం వెళ్ళాడు. ఏమండి? మొదటి సువార్త ప్రయాణం, రెండో సువార్త ప్రయాణం, మూడో సువార్త ప్రయాణం. మీరు చాలా రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు రోమా పత్రిక. పౌలు సువార్త పరిచయం నిమిత్తం రోమా పట్టణం వెళ్ళలేదండి. వెళ్ళక ముందే పత్రిక రాశాడు. పౌలు బంధించబడిన తర్వాత రోమా పట్టణం వెళ్ళాడు తప్ప సువార్త పరిచయం నిమిత్తం ప్రత్యేకంగా ఆయన చేసిన పరిచయంలో 3 సువార్త ప్రయాణంలో ఎప్పుడు కూడా నేను రోమా పట్టణం వెళ్ళినట్టుగా ఆయనకి మనం 26 అధ్యాయాలు ఎక్కడ చదవం. 26 అధ్యాయాల్లో ఆయన బంధించబడి అగ్రిప్ప ఎదురు విమర్శించబడిన తర్వాత చివరిగా ఆయన్ని నేను నా వాదన కైసరు ఎదురు చెప్పుకుంటాను అన్నప్పుడు ఆయన ఏం చేశారంటే కైసరేకు చక్రవర్తి దగ్గర పంపించారు. 27, 28 అధ్యాయాల్లో రోమా ప్రయాణం చదువుతాం. అంటే పౌలు రోమా పట్టణం వెళ్ళకముందే రోమా పట్టణంలో సంఘానికి ఏం చేశాడు, ముందుగానే లేఖ రాసి పంపించాడు. మరి పౌలు అక్కడికి వెళ్ళకముందే అక్కడ సంఘం ఉంది. అక్కడ సంఘంలో ఉన్నటువంటి కొన్ని చిన్నటువంటి భేదాలు లేకపోతే చిన్న సమస్యలను బట్టి వాళ్ళకి పరిష్కారం కొరకు ఫిబే అనే ఒక స్త్రీ వెళ్తున్నప్పుడు ఈ లేఖ రాసి పంపించినట్టుగా మనం చూస్తామండి. రైట్. అక్కడ ఎవరెవరు ఉన్నారు రోమపట్నంలో ఉన్న సంఘంలో? రోమపట్నంలో సంఘంలో ఎవరెవరు ఉన్నారు రక్షించబడిన వారిలో? యూదులో నుంచి క్రైస్తవులైన వారు ఉన్నారు, అన్నిలో నుంచి క్రైస్తవులు అయిన వారు ఉన్నారండి. అంటే ఎవరు ఉన్నారంటే ఎందుకు ఈ ప్రశ్న వేసారంటే అక్కడ సమస్య వచ్చినటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవడానికి అసలు ఎవరున్నారు అక్కడ ఈ సమస్య రావడానికి అనేది మనం అక్కడ ఎవరున్నారని ప్రశ్న వేసుకున్నాం. యూదుల నుంచి రక్షించబడిన వారు ఉన్నారు, అన్యుల నుంచి రక్షించబడిన వారు ఉన్నారండి. అంటే మొట్టమొదట అక్కడికి సువార్త ఎలా ఎదురుండిద్ది? బహుశా పెంతెకోస్తు పండుగ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి 17 దేశాల నుంచి వచ్చినటువంటి వారు ప్రాముఖ్యంగా మనం అపోస్తలుల 2వ అధ్యాయం చదివినప్పుడు 17 దేశాల ప్రాంతాల నుంచి వచ్చిన వారు రోమా ప్రవాసులైన వారు, రోమా పట్టణం నుంచి వచ్చిన వారు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు సువార్త విని రక్షించబడిన తర్వాత తిరిగి రోమ్ వెళ్ళిపోయారండి. అంటే కొంతకాలం అక్కడే ఉండి తిరిగి వాళ్ళ ప్రాంతాలు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చేసిన పని ఏంటంటే వాళ్ళు నేర్చుకున్నటువంటి సువార్తను ఏం చేశారు, కొంతమందికి ప్రకటించారు. వాటి ద్వారా ఆ ప్రాంతాలు ఏమైనా సంఘాలు విస్తరించినాయి. అంటే యూదులు మొదట కన్వర్ట్ అయినప్పుడు ఎవరి యొక్క ప్రాబల్యం, ఎవరి యొక్క అధికార డామినేషన్ లేదు. మొట్టమొదట సంఘాల్లో యూదుల యొక్క డామినేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే యూదులు మొదటి సభ్యులు కాబట్టి వాళ్ళే సంఘం యొక్క క్రమాన్ని, పరిపాలన విధానాన్ని, సంఘం లేదా నిర్ణయాలు తీసుకోవాలనుకుండా యూదులే ఈ కార్యక్రమాలన్నింటినీ నడిపించుకుంటూ ఉండేవాళ్ళు. కాబట్టి యూదులు సువార్త ప్రకటించినప్పుడు అన్ని కూడా ఏం చేయబడి ఉంటారంటే రక్షించబడి ఉంటారండి. అప్పుడు క్లౌడియన్ చక్రవర్తి కాలంలో ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే యూదులందరూ రోమ్ విడిచి వెళ్ళిపోవాలని ఆజ్ఞ జారీ చేసినప్పుడు మనకి అలాగ వచ్చిన వారిలో మనకు ఒక దంపతులు తెలుసు బాగా,
రోమపట్నంలో ఉన్నటువంటి యూదులు క్రైస్తవులైన వారు కూడా వాళ్ళు జాతి పరంగా చూసినప్పుడు యోధా జాతి వారే కాబట్టి వాళ్ళు కూడా బయటకు వచ్చారు. ఎవరంటే వాళ్ళు అకులోపిస్తులు గారు. పౌలు ఎక్కడ కలుసుకున్నారు? ఎన్నో సువార్త ప్రయాణం కలుసుకున్నారు. రెండో సువార్త ప్రయాణం, మూడో సువార్త ప్రయాణం, 18వ అధ్యాయం, 18వ అధ్యాయం 23, మూడో సువార్త ప్రయాణం ప్రారంభమైంది 24. రెండో సువార్త ప్రయాణంలో పౌలు అకయ ప్రాంతం వస్తాడండి. కొరింథీకి వచ్చినప్పుడు కొరింథీలో కలుసుకుంటారు, రైట్. అప్పుడు యూదులు ఆ ప్రాంతంలో లేరు, అన్నిలో సంఘంగా కొనసాగుతూ వస్తూ ఉన్నారు. అయితే చక్రవర్తి చనిపోయిన తర్వాత పరిస్థితులు కొన్ని సర్దుమణిగిన తర్వాత మళ్ళీ ఏమై ఉంటారు? యూదులు రోమ్ వెళ్ళిపోయి ఉంటారు. రోమ్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేసి ఉంటారంటే వాళ్ళు ఎక్కడైతే పూర్వం ఎక్కడ ఆరాధన సంఘంలో కొనసాగే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఉంటారండి. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక చోట ఆరాధన చేసి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినప్పుడు ఆల్రెడీ ఇక్కడ 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కొనసాగిన వాళ్ళు వీళ్ళు సీనియర్లు అనుకుంటారా? ఎప్పుడో ఆరాధన ఇక్కడ ప్రారంభించి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిన వీళ్ళు సీనియర్లు అనుకుంటారా? అంటే ఉన్న వాళ్ళే ఇక్కడ డామినేషన్ ఇద్దండి. కొంతకాలం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వ్యవహారాన్ని కొన్ని సంవత్సరాల పాటు కొనసాగిన తర్వాత అన్ని కొనసాగించిన తర్వాత ఇప్పుడు అథారిటీ సంఘంలో ఎవరిదై ఉంటే అక్కడ కూడుకునే అన్యుడు అండి. అప్పుడు వీళ్ళు ఎలా చూస్తారంటే ఇప్పుడు వచ్చిన ఫ్రెషర్స్ లా చూస్తారు కొంతమంది. అసలు యూదుల యొక్క వాదన ఏంటంటే మేము ఎప్పుడు నుంచో ఉన్నవాళ్ళు, అన్యులు ఏమనుకుంటున్నారు వాళ్ళని అంటే ఇప్పుడే వచ్చారు మాతో కలిసి సహాసంలో పాల్గొనడానికి. అప్పుడు వాళ్ళు మధ్య వచ్చినటువంటి సమస్య ఏంటంటే రోమా పత్రికలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటమ్మా? ప్రధానమైన సమస్య ఏంటి అక్కడ? యూదులకి అన్యులకి మధ్య వచ్చిన సమస్య ఏంటి అంటే మేము నీతిమంతులం అంటే మేము నీతిమంతులం అంటే సమస్య ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఏం లేదండి. కొంతకాలం మనం స్థానిక సంఘంలో ఉండి కొనసాగుతున్నప్పుడు మన పెద్దలు ఇక్కడ జరుగుతూ ఉండేది. అన్ని మనం నిర్ణయించిన మేరకు అంటే వాక్య క్రమం చొప్పునే మనం ఇచ్చిన సలహాల మేరకు మిగిలిన ఫాలో అవుతూ సూచనలు సలహాలు తీసుకొని ఇలా చేద్దామని కొనసాగుతున్న తర్వాత మనం కొంతకాలం వెళ్ళిపోతాం, ఇక్కడ ఉన్నాం. మళ్ళీ వచ్చిన తర్వాత మన సలహా తీసుకుంటారా? కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎవరొకరు ఏం చేస్తారో నాయకత్వ లక్షణాలు కలిగిన వారు అక్కడ లెగుస్తారండి. వాళ్ళు కొంచెం సంఘంలో లీడర్షిప్ చేస్తూ కొంచెం బలంగా పనిముట్లుగా పనిచేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో సంఘం నడిపించబడుతుంది కాబట్టి వాళ్ళ సూచన మేరకు నడిపించబడుతూ ఉంటారు. మళ్ళీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి పూర్వం నేను ఇక్కడ నాయకత్వం వహించాను కదా, నా కనుసంధంలో అందరూ నన్ను అనుసరించారు, లేకపోతే అందరూ నన్ను సంప్రదించారు, నా సలహా తీసుకున్నారు కదా, ఇప్పుడు కూడా నాకు అలాంటి గౌరవం వచ్చింది, అందరూ నన్ను గౌరవిస్తారనుకోవటం మనం తెలివి తక్కువదనమాట. ఎందుకంటే నాయకత్వం ఎవరికి శాస్త్రం కాదు. దేవుడు వారి తలాంతలు బట్టి పనిచేయడానికి సామర్థ్యం ఇచ్చినప్పుడు మనం వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఎవరో ఒకరు లేపుతాడు. అక్కడ వాళ్ళు పని చేసినప్పుడు వచ్చి వాళ్ళకి ఏం చేయాలంటే సహకరించాలి. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే మేము గొప్ప అంటే మేము గొప్ప. యూదులు ఏమనుకుంటున్నారంటే మాకు పూర్వం వచ్చే దేవుడు మా దేవుడు, మాకు ధర్మశాస్త్రం ఉంది, దేవుడు మాకే రక్షణ భాగ్యాన్ని కలుగు చేశారు కాబట్టి, దేవుడు మమ్మల్ని మొదటి నీతిమంతులుగా ఇచ్చాడు కాబట్టి మీరు దేవుడు లేని నిర్దేవుడు, మీరు దేవుని దోషులు, శపించబడిన వారు, మీరు అన్యులు కాబట్టి మేమే గొప్ప అనేది యూదుల వాదన. మీరు నీతిమంతులు అయితే, మీరు గొప్పవాళ్ళు అయితే మిమ్మల్ని కాదని కూడా దేవుడు మమ్మల్ని ఎందుకు ఎన్నిక చేసుకున్నాడని మిమ్మల్ని ధృవీకరించే దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు కాబట్టి మేమే గొప్ప అని అన్యులే. అంటే ఎక్కడైనా ఈ వివక్ష ఉండిద్దే. అంటే లీడర్షిప్ చేయాలనే కొన్ని వాళ్ళ మనస్తత్వాలు ఉన్న చోట ఈ ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందరు కలివిడితో మేమందరం సహోదరుము, మేమందరం దేవుడి ప్రేమను బట్టి క్రీస్తు యొక్క త్యాగం ద్వారా మాకు ఈ రక్షణ భాగ్యం వచ్చింది అనుకున్న వాళ్ళ మనస్తత్వాలు ఈ సమస్యలు రావు. మేము గొప్ప అనేది తమ బ్యాక్గ్రౌండ్ బట్టి హర్షించే వాళ్ళకి, దాన్ని బట్టి మేము నాయకులు గొప్ప అనుకునే వాళ్ళ మంచి సమస్యలు నెమ్మదిగా వస్తాయి. అది ఏ రంగంలోనైనా సమస్యలు వస్తాయి. అది మీరు సొసైటీలో ఏ రంగంలో చూడండి, బ్యాక్గ్రౌండ్ బట్టి హర్షించే వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. దానివల్ల సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రాధాన్యత కోరుకోవడం వల్ల సమస్యలు సృష్టిస్తారండి. కాబట్టి పౌరులు వాళ్ళ మధ్య చిన్న సమస్య, చిన్నదైనా సరే ఒకరి మీద ఒక హర్షించడం అనేది ఆత్మ సంబంధంలో ఉండేదా, శరీర సంబంధంలో ఉండేదా? శరీర సంబంధాలు కాబట్టి అది సమస్య. కాబట్టి దాన్ని పరిష్కరించే విషయంలో
చాలా సున్నితంగా పరిష్కరించాడు పౌలు. దానికి ఆయన హబక్కు గ్రంథంలో నుంచి ఒక థీమ్ తీసుకున్నాడు. మనం చెప్పుకున్న 2వ అధ్యాయంలో 17వ వచనం, నీతిమంతులు విశ్వాస మూలంగా జీవించిన విషయాన్ని థీమ్గా తీసుకొని మొదటి 8 అధ్యాయాలు కూడాను దేని గురించి చర్చించాడంటే ఎవరి నీతిమంతులో చర్చించాడు. మనం రోమపత్రిక చదువుతున్నప్పుడు ఇది మర్చిపోకూడదు. ఇస్కరియోతు అంటారు కదా, పత్రికకి మొదటి 8 అధ్యాయాలు కూడాను ఎవరి నీతిమంతులు చెప్పాడు అంటే నీతిమంతులు విశ్వాస మూలంగా నీతిమంతులు ఎవరి నీతిమంతులు మొదటి 8 అధ్యాయాలు చెప్పాడు. విశ్వాస మూలంగా 9 మన ఈ భాగం చదవాలి. ఈరోజు 9వ అధ్యాయం ప్రారంభించాలి. విశ్వాస మూలంగా అంటే ఎవరి విశ్వాసులో చెప్తాడండి. విశ్వాస మూలంగా 12-16 అధ్యాయాలు జీవితాల గురించి మాట్లాడతాడు. నీతిమంతులు విశ్వాస మూలంగా జీవించును అంటే ఒక వ్యక్తి నీతిమంతుడు ఈ విశ్వాస మూలంగా నీతిమంతుడు తీర్చబడితే ఎలా జీవిస్తాడు ఈ భాగంలో చెప్తాడు. అసలు ఈ నీతిమంతుడు అనే కాన్సెప్ట్ పౌలు చెప్పాలనుకుంది ఏంటంటే మొదటి భాగంలోనే వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే నేను నీతిమంతుడిని, నేను గొప్పవాడిని అన్నిలో వచ్చేస్తున్నారు, యూదులు వచ్చేస్తున్నారు. అంటే మొదటి అధ్యాయంలో ఆయన ఎలాగ ఎంపిక చేసుకున్నాడు అంటే అన్ని జనులు దేవుని గురించి సత్యాన్ని అడిగించి తమ దుర్ని చేత మనుషులు నైతికంగా ఏమైపోయారు, పతనం అయిపోయారు. అంటే అన్ని జనులు పాపం చేసినప్పుడు పాపుల్ని దేవుడు నీతిమంతులు అంటాడా? అండు. కాబట్టి అన్నిటి రక్షించడానికి అవకాశం లేదు అని మొదటి అధ్యాయంలో చెప్పేసాడు. 2వ అధ్యాయంకి వచ్చిన తర్వాత యూదులు పాపులన్న విషయం చెప్పాడు. యూదులు పాపులన్న విషయం చెప్పినప్పుడు యూదులు ఎలా పాపం చేశారు, దేవుడు వారికి దేవుడు కదా, వారికి ధర్మశాస్త్రం ఉంది కదా. అంటే బాహ్యానికి ఉన్నటువంటి సున్నతిని గొప్పగా ఇచ్చారు తప్ప అంతరంగంలో స్వభావాన్ని ఏం చేయలేకపోతున్నారంటే మార్చుకోలేకపోతున్నాడు. ఆజ్ఞల్ని ఆచారంగా వచ్చారు తప్ప ఆజ్ఞల్ని జీవితానికి అన్వయించుకుని బ్రతుకులు ఏం చేసిన వాళ్ళు కాదు, మార్చుకున్న వాళ్ళు కాదు. కాబట్టి పేరుకి యూదుడా, నువ్వు యూదులను పేరు పెట్టుకున్న మాత్రాన్ని యూదులు కాదు. బాహ్యాన్ని పొందిన సున్నతిని పొందినంత మాత్రం నువ్వు యూదులు కాదు. అంతరంగంలో స్వభావాన్ని సున్నత అయితేనే నువ్వు యూదులు. కాబట్టి అంతరంగ స్వభావాన్ని మార్చుకుంటే నువ్వు అప్పుడు విశ్వాసవి. కాబట్టి నువ్వు ఆజ్ఞలు ఈ ఆజ్ఞలు ఇతరులు చెప్తున్నావు తప్ప నువ్వేం చేయలేదు, పాటించట్లేదు. కాబట్టి పాటించడానికి నువ్వు కూడా నీతిమంతుడేమీ కాదు. నువ్వు అన్నిటికీ నీవు చెప్తున్నావు, ఎలా ఉండొద్దు, నువ్వు ఏం చేస్తున్నావు, అది చేస్తున్నావు చెప్తున్నావు. మరి చెప్తున్నా నీవు దాన్ని ఏం చేయట్లేదు, పాటించట్లేదు. కాబట్టి నువ్వు నీతిమంతుడు కాదు, అన్యుడు నీతిమంతుడు కాదు, యూదుడు నీతిమంతుడు కాదు. 3వ అధ్యాయంలో ఏ భేదం లేదు, యూదుడే లేదు, అన్యుడే లేదు, అందరూ పాపం చేసి దేవుని గురించి మనం పొందలేకపోతున్నారనే విషయం చెప్పి అప్పుడు మనిషి పాప అయితే మరి ఏం చేస్తాడు, దేవుడు ఆయనతో సహవాసం చేయడానికి మనిషిని నీతిమంతుడుగా తీరుస్తున్నాడు. అది ఎలాగంటే ధర్మశాస్త్ర సంబంధమైన విధానంలో కాకుండా ఒక ధర్మశాస్త్ర సంబంధమైన విధానంలో నీతిమంతుడు తీర్చాడు అనుకోండి. యూదుడు ఏం చేస్తారండి, అర్చిస్తారండి. మా ధర్మశాస్త్రం బట్టి నీతిమంతులు అవుతున్నాం, ధర్మశాస్త్రం మీకు గతిందని యూదులు అందరూ ఏం చేస్తుంటే అర్చిస్తారే. ధర్మశాస్త్ర సంబంధమైన విధానంలో కాకుండా క్రీస్తు విశ్వాసం వల్ల మనుషులు దేవుడు ఏం చేస్తాడు, నీతిమంతుడుగా తీరుస్తున్నాడు. దీనికి డబ్బులేం చేయాల్సిన అవసరం లేదు. నీ వ్యక్తిగత ప్రతిభను బట్టి కాదు, దేవుడు కేవలం తన కృప ద్వారానే తన కుమారుని విశ్వాసం ఉంచడం వల్ల ఉచితంగా ఏం చేస్తాడు, నీతిమంతుడుగా తెలుస్తున్నాడు. ఇప్పుడు అన్యుడికి తన బ్యాక్గ్రౌండ్ బట్టి నీతిమంతుడుగా తీర్చట్లేదు, యూదుని తన బ్యాక్గ్రౌండ్ బట్టి నీతిమంతుడు తీర్చట్లేదు. యూదుడైనా అన్యుడైనా యేసుక్రీస్తు దగ్గరకు వస్తే ఆయన రక్తం విశ్వాసం ఉంచడం మనుషులు ఏం చేస్తుంది, దేవుడు నీతిమంతుడుగా తీరుస్తున్నాడు. 3వ అధ్యాయంలో అది చెప్పాడు. అంటే కొన్ని సందర్భాల్లో ఇలా జరిగిందంటే ఆశ్చర్యం వేస్తుంది. నీతిమంతుడు తీర్చబడటం అనేది ఉచితంగా జరుగుతుందంటే ఎలాగా అంటే అబ్రహాం ఉన్నాడు, ఒక విశ్వాసిని పరిచయం చేస్తూ అబ్రహాము క్రియలు బట్టి కాకుండా మొదటి దేవుడు ఏమన్నాడంటే నీతిని బట్టి ఆయన్ని నీతిమంతుడు అనే మాట. అబ్రహాము దేవుడు నమ్మిడు, అది అతను నీతిగా ఎంచబడిన అన్నాడు. అంటే నమ్మిన వ్యక్తిని దేవుడు నీతిమంతుడిగా ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం కూడా భక్తిహీనమైన మనం దేవుడి మీద విశ్వాసం ఉంచితే దేవుడు నీతిమంతుడిగా ఇస్తాడు అనడానికి అబ్రహామును పరిచయం చేశాడు.
ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడాలంటే ఎవరి రక్తం అవసరమైందంటే యేసు ప్రభు యొక్క రక్తం. 5వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క రక్తం వల్లే మనం ఏం చేయబడతాం, నీతిమంతులుగా తీర్చబడతాం. ఆ నీతిమంతులుగా తీర్చబడిన వారికి కలిగే ఆశీర్వాదం చెప్పబడింది 5వ అధ్యాయంలో. 6వ అధ్యాయంలో ఈ క్రీస్తు యొక్క రక్తం అంటే ఎక్కడ దొరికింది, బాప్తిస్మంలో. కొత్తగా జన్మించబడ్డప్పుడు, పాపం నుంచి విడుదల పొందినప్పుడు మనిషి ఏమంటారు, నీతిమంతులుగా తీర్చబడతాడు. అంటే 5వ అధ్యాయం 6వ అధ్యాయాన్ని మనం అలా చూడవచ్చు. 7వ అధ్యాయంకి వచ్చిన తర్వాత యూదుల ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక వ్యక్తి కొనసాగితే దేవుడు కోరుకునే ఫలాలు ఫలించే అవకాశం ఉందా? ధర్మశాస్త్ర ప్రకారంగా ఫలాలు ఫలించే అవకాశం ఉందండి. వస్తే ఒకవేళ యేసు రావడం అవసరం లేదు ఈ లోకానికి. కాబట్టి ధర్మశాస్త్రం అనేది జీవార్థమైన ఫలాలు తీసుకురాలేకపోయింది. కాబట్టి ఒక ఉదాహరణ చెప్పాడు. భర్త బ్రతికుండగా భార్య వేరే పురుషుని చేరకూడదు, అది వ్యభిచారమైంది. భర్త చనిపోతే ఆవిడ స్వతంత్రాలు కాబట్టి ఆవిడ చట్ట ప్రకారంగా నైతిక విలువలతో ఇంకో పురుషుని ఏం చేయొచ్చు, భర్త చనిపోతే వివాహం ద్వారా భర్తగా ఇంకొక ఆయన్ని స్వీకరించవచ్చు. కాబట్టి ధర్మశాస్త్రం కలిగిన వ్యక్తి ధర్మశాస్త్రం విషయం చచ్చిపోతే అప్పుడు ఆయన ప్రభుత్వం చేయదు ఇంకా ధర్మశాస్త్రం. కాబట్టి క్రీస్తుని ఒక నూతన పురుషుని దగ్గర చేరుకొని దేవుడి కొరకు జీవార్థమైన ఫలాలు ఫలించడానికి దేవుడు ఏం చేశాడు, ఒక అవకాశాన్ని. మాస్టర్ నువ్వు కూడా ఇక్కడ అక్కడ కూర్చో, లేదా ఇక్కడ అక్కడ కూర్చో, బ్యాగ్ దగ్గర కూర్చో, అక్కడ కూర్చో. వెరీ గుడ్, రైట్. జీవార్థమైన ఫలాలు తీర్చడానికి ధర్మశాస్త్రం అవసరమైందా, యేసు ప్రభు అవసరమయ్యాడా? యేసు ప్రభు అవసరమైంది. కాబట్టి ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందితేనే ఒక వ్యక్తి నీతిమంతులుగా తీర్చబడతాడు. 8వ అధ్యాయంకి వచ్చిన తర్వాత ఆత్మానుసారంగా నడుచుకునేవాడు, శరీరానుసారంగా నడుచుకునే వాళ్ళ గురించి చెప్తున్నప్పుడు నీతిమంతులు అనే మాట శరీరానుసారాలు అంటారా, ఆత్మానుసారాలు అంటారా? ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. కాబట్టి క్రీస్తులో ఉన్నటువంటి నియమం జీవనం ఇచ్చే ఆత్మ నియమం. కాబట్టి ఆ ఆత్మానుసారంగా నడుచుకుంటే మనం నీతిమంతులు తీర్చబడతాం. కాబట్టి క్రీస్తులో చేర్చడానికి దేవుడు ఏం చేస్తాడంటే మరణం నుంచి మనుషులు ఏం చేశారంటే విడుదల చేశారు, జీవంలోకి తీసుకొచ్చాడు. అది మరణం నుంచి విడుదల అనేది 8వ అధ్యాయం మనం మాట్లాడుకున్నాం. 9వ అధ్యాయము 11వ అధ్యాయంలో ఎవరు విశ్వాసం చెప్తాడే. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఏంటంటే మేము విశ్వాసము, మేము విశ్వాసము, మేము నీతిమంతులు, మేము నీతిమంతులు. యూదులు ఏమనుకుంటున్నారంటే దేని మీద చేసుకొని మేము విశ్వాసం అని చెప్పుకుంటారంటే వాళ్ళకి ఆరిజిన్ ఏంటండి, ఆరిజిన్ ఎవరంటే అబ్రహాం. అబ్రహాం అనేది ఒక వంశవృక్షం. అంటే ఒకవేళ అబ్రహాం అనే ఒక పర్సన్ని ఒక విత్తనం వేస్తే ఎంతమంది వచ్చినండి అబ్రహాం నుంచి? ఎంతమంది వచ్చినండి? ఇస్సాకు, యాకోబు, ఇలాగా యాకోబు నుంచి 12 మంది. ఎంతమంది వచ్చారండి? ఒక జనాంగం, ఒక జాతుగా. ఇంకా చెప్పాలంటే ఒక సామ్రాజ్యం ఏర్పడింది, ఒక రాజ్యం ఏర్పడింది. అప్పుడు మనం ఈ 3వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు జాగ్రత్తగా ఒకే పాయింట్ కనబడింది. ఎవరు విశ్వాసులు అంటే అబ్రహాము బీజం నుంచి పుట్టిన వాళ్ళందరూ విశ్వాసులు కాదు. మరి ఎవరు విశ్వాసులు? అబ్రహాము కూడా విశ్వాసం ఉంటేనే విశ్వాసులు. అంతే తప్ప మా తండ్రి అబ్రహాము, మా పితడు అబ్రహాం అని చెప్పుకున్నది మాత్రం వాళ్ళు ఏమేమో విశ్వాసులు అవరా. విశ్వాసం లేని ఇశ్రాయేలు దేవుడు ఏం చేశాడు అంటే, ఇశ్రాయేలు ఒకవేళ అబ్రహాం వంటి విశ్వాసం లేదనుకోండి, దేవుడు వాడిని ఏం చేశాడు? నరికిపడేసాడు. నరికిపడివేసి అన్యుల్ని ఏం చేశాడు? అడ్డుకట్టాడు. అన్యుల్ని అడ్డుకట్టాడు. ఇప్పుడు అన్యులు ఏం చేయాలి? అన్యులు ఏం చేయాలి? అబ్రహాముతో అడ్డుకట్టబడ్డప్పుడు అబ్రహాము అనే ఒక విశ్వాసం మీద వారి జీవితాన్ని కట్టుకొని అబ్రహాము ఏ క్రియ చేశాడో విశ్వాసం బట్టి ఆ క్రియ చేస్తూ దేవుడు కోరుకున్న ఫలాలు ఫలించాడు. ఫలించిన ఇశ్రాయేలు దేవుడు ఏం చేశాడు? నరికిపడేశాడు. అంటే మనం తర్వాత అధ్యాయం చదువుతాం. ఒక 11వ అధ్యాయంలో పోలిక చెప్పాడు. ఒక చిన్న సందర్భాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. ఇరవై 24
అడివలి చెట్టు గురించి మాట్లాడుతూ 23 నుంచి చదివినప్పుడు, నుంచి వారును తమ అవిశ్వాసంలో నిలువలేకపోయిన ఎడల అంటుకట్టబడదురు. దేవుడు వారిని మరలా అంటుకట్టుకు శక్తి గలవాడు. ఎట్లనగా, నీవు స్వాభావికమైన అడివలవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి వలవ చెట్టున అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిత్యముగా తమ సొంత ఒలివ చెట్టున అంటుకట్టబడరా? అంటే ఇక్కడ ఈ పోలిక ఏంటంటే, ఒక ఒలివ చెట్టు ఉంది. ఈ ఒలివ చెట్టుకి ఫలాలు ఫలించినప్పుడు తీసుకెళ్ళి కొమ్మను నరికాడు అనుకోండి. ఫలాలు ఫలించి కొమ్మను తీసేసిన తర్వాత ఈ కొదాన్ని ఏం చేసిందంటే అంటుకట్టాడు. అంటుకట్టబడినప్పుడు ఈ కొమ్మ ఏం చేయాలి? దీన్ని అంటుకట్టబడిన తర్వాత దీని నుంచి వచ్చే సారాన్ని తీసుకొని ఫలించాలి. ఇది ఫలించలేదు అనుకోండి, ఇది కూడా అతిచేస్తుంది అనుకోండి, దీన్ని కూడా ఏం చేస్తారే? అసలు కొమ్మలు నరికేసిన ఆయన కొసలు కొమ్మలు, అంటుకట్టబడ్డ కొమ్మలు ఫలించబోతూ ఉంచుతాడా? ఇశ్రాయేలు వారిని ఫలించబోతూ నరికేసినప్పుడు, తీసేసినప్పుడు విశ్వాస లిస్టులో దేవుడు తొలగిస్తే ఈ అన్ని జీవులైనటువంటి వారిని తీసుకొచ్చి ఫలాలు ఫలించడానికి దేవుడు అవకాశం ఇస్తే ఫలించబోతు దేవుడు ఉంచుతాడా? దేవుడు వారిని కూడా ఏం చేస్తాడండి? తీసేస్తాడండి. ఇక్కడ అతిశయించడం ఏంటంటే, మీ అబ్రహాము సంబంధమైన యూదులు అతిశేస్తున్నారు. ఓ ఇశ్రాయేలుడా, అంటే నువ్వు ఫలించలేదు కాబట్టి దేవుడు నేను ఏం చేస్తున్నా నరికేస్తున్నాడు. అన్నిటితో ఏమంటాడంటే పౌలు, ఫలించని ఒరిజినల్ చెట్టుకున్నటువంటి కొమ్మల్ని నరికేసినప్పుడు అడ్డుకట్టబడిన మీరు ఫలించబోతే మిమ్మల్ని మాత్రం ఉంచుతాడా? ఏం చేస్తాడు? దేవుడు నరికివేస్తాడు కదా. అంటే అందరు విశ్వాసం కాదు. ఎవరు విశ్వాసం అంటే అబ్రహాము కొన్న విశ్వాసం ఉంటేనే విశ్వాసమే. ఆ విశ్వాసం లేకపోతే దేవుడు వారిని ఎలాగో చూడండి విశ్వాసులుగా చూడండి. ఒకటి వారు చెప్పుకోవచ్చు, మేము విశ్వాసం అని. యేసు కాలం అంతా యూదుల యొక్క వాదన ఏంటంటే, మేము దేవుడి రాజు సంబంధులు, మేము దేవుడి పిల్లము అని అతిశయం అండి. అంటే నువ్వు అతిశయిస్తున్నావు, కానీ దేవుడు చెప్పాలి నిన్ను గురించి, నువ్వు దేవుడి సంబంధమే, దేవుడి రాజు సంబంధమే, దేవుడి రాజు పోవడం అనే విషయాన్ని నువ్వు చెప్పుకోకూడదు. నీ గురించి ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. 9వ అధ్యాయంలో 9-10 అధ్యాయంలో ఇశ్రాయేలు రక్షణ కొరకు పౌరుకున్నటువంటి ఒక వ్యాధిని చెప్తున్నాయి. ఆయనకు ఉన్నటువంటి ఒక తీవ్రమైనటువంటి వ్యాధిని ఏంటో, వాళ్ళు ఎందుకు రక్షించబడలేకపోయినారో 9-10 అధ్యాయంలో ఎవరు విశ్వాసులు, ఒరిజినల్ విశ్వాసులు ఎవరో ఈ విషయాన్ని మనం ఈ అధ్యాయంలో కొద్ది జాగ్రత్తగా చదువుదాం. మనం ఈరోజు 9వ అధ్యాయం ప్రారంభించుకుందాం. 9వ అధ్యాయము 1-3 వచనాల్లో, 9వ అధ్యాయము 1-3 వచనాలు ఒకసారి చదువుకున్న తర్వాత మనం దాన్ని వివరించుకునే ప్రయత్నం చేద్దాం. నాకు బహు దుఃఖమును, నా హృదయంలో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం అవట్లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనసాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తులో నుండి వేరే శాపగ్రస్తునే ఉండబోదును. ఈ 3 వచనాల్లో మనకేం కనిపిస్తుంది? సహోదరు కొరకు. సహోదరు కొరకు అంటే ఎవరు సహోదరులు ఇక్కడ? ఇప్పుడు యూదులు అనే మాట ఏ సహోదరుకి మనం అనాలి? ఇక్కడ ఏ సహోదరుగా చూడాలి? అక్కడ ఒక పదం చెప్పాడండి, నేను చదివిన మాటలోనే, దేహ సంబంధమైన నా సహోదరుల కొరకు అన్నాడు. అంటే దేహ సంబంధమైన సహోదరులు వేరు, ఆత్మ సంబంధమైన సహోదరులు వేరే. దేహ సంబంధులు అంటే భౌతికంగా ఒక తల్లి నుంచి వచ్చినటువంటి ఆర్జన్, ఒక తండ్రికి తల్లికి పుట్టినటువంటి ఒకే కుటుంబం నుంచి వచ్చినటువంటి నేపథ్యం, పిల్లలు ఇట్లాగా.
ఇది దేహ సంబంధమైన సహోదరులు. ఎవరు రాస్తున్నాడు ఈ మాట? పౌలు ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? యూదులు చెప్తున్నాడా? ఆత్మ సంబంధమైన సహోదరులు చెప్తున్నాడు. అది ఇక్కడ కనెక్షన్. రక్షించబడాల్సిందేమో దేహ సంబంధమైన సహోదరులు. అసలు పౌలు ఎవరు చెప్తున్నాడు ఈ మాటలో? ఆత్మ సంబంధమైన సహోదరులు చెప్తున్నాడు. ఇద్దరు ఉన్నారండి ఇక్కడ. రాసిందేమో ఆత్మ సంబంధ సహోదరులకి. ఎవరు చెప్తున్నాడంటే దేహ సంబంధ సహోదరులు చెప్తున్నాడు పౌలు. అంటే ఈ పేరాన్ని మనం ఒక మాట చేత కట్టు పెట్టుకున్నాం. పౌలు దేహ సంబంధమైనటువంటి సహోదరుల కొరకు వేదన పొందుట, లేకపోతే పడిన వేదన అంత వివరంగా వద్దు అనుకుంటే పౌలు ఇశ్రాయేలు కొరకు పడిన వేదన అన్నారు. ఎక్కువైపోతుంది అనుకుంటేనేమో పౌలు ఇశ్రాయేలు కొరకు పడిన వేదన పౌలు ఇశ్రాయేలు కొరకు పడిన వేదన నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. నాకు బహు దుఃఖం, హృదయంలో మానని వేదనయు కలవు. ఎందుకు దుఃఖం? ఎందుకు హృదయంలో మానని వేదన ఉందండి? అంటే మానే వేదన ఉంది, మానని వేదన ఉందండి. అంటే మానే వేదన ఏమో ఒకవేళ మనం పొరపాటున ఒక నిప్పురవ్వ వచ్చి మన దేహం మీద పడినప్పుడు అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, చాలా బాధ. అది మనం ఏదైనా ఆయింట్మెంట్ రాసుకునే కొద్దీ ఎంత కాలింది బొబ్బైనా సరే కొంతకాలానికి ఏమైతే ఆ వేదన కొంతకాలానికి మానిపోయిందండి. ఇది మానేది కాదండి, మానని వేదన కాదు. ఎక్కడ పుట్టింది ఈ వేదన అనేది? పై చర్మం మీద, లోపల హృదయంలో చర్మం మీద ఏమో ఏదైనా క్రీమ్ రాసుకుంటే ఆ వ్యాధి నుంచి, నొప్పి నుంచి ఏదైనా మెడిసిన్ వేసుకుంటే తగ్గిద్దండి. కానీ ఇది అలాగా పెయిన్ రిలీఫ్ ఎక్కడ కలుగుతుందంటే, ఎక్కడ వస్తుంది ఆ వేదన అంటే హృదయంలో మానని వేదన. దేని కొరకు అంటున్నాడు ఇక్కడ? దేహ సంబంధమైన సహోదరు కొరకు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం అవట్లేదు అన్నాడే. అంటే ఈ పదాలు ఏమని సూచన చెప్తున్నాయండి మనకి? అంటే నేను క్రీస్తునందు నిజమే చెప్తున్నాను, అబద్ధం అవట్లేదు అనే పదం ఏం సూచిస్తుంది? మొదటి వచనంలోనేమో 3వ వచనాన్ని మనసులో పెట్టుకొని చదివినప్పుడు తన స్వజనుల పట్ల, దేహ సంబంధమైనటువంటి సహోదరుల పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రీతి ఏంటో చెప్తుందండి ఆ వచనాలు. అవును కాదండి? బహు దుఃఖము, మానని వేదన కలదన్నప్పుడు గంభీరంగా చెప్తున్నాడు. అది అబద్ధం కాదు. కొన్ని సందర్భాల్లో మనం పొడి మాటలు చెప్తామండి, నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం అంటామండి. నిజం కాదండి. నేను నిజంగా ప్రేమిస్తాను నిన్ను అంటామండి. అది నిజం, అది హృదయం నుంచి రాదండి. మొగస్థుతి కొరకు ఏం చేస్తామండి? నువ్వంటే చాలా ఇష్టం అంటామండి. నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటామండి. నువ్వు లేకపోతే ఏ పని జరగదు అంటామండి. దేని కొరకు చెప్తామండి ఆ మాటలో? దేని కొరకు చెప్తామండి ఆ మాటలో? మొగస్థుతి కొరకు చెప్తామండి. పౌలు మొగస్థుతి కొరకు చెప్తున్నాడు ఈ మాటలో? మొగస్థుతి కొరకు కాదండి. అంటే ఇక్కడ క్రీస్తునందు నిజమే చెప్తున్నాను అన్నప్పుడు గంభీరంగా చెప్తున్నాడు సత్యాన్ని. అంటే ఒక స్వార్థుడు చెప్పే మాటలు ఎంత సత్యంగా ఉండాలంటే ఎవరిని ముందు పెట్టి చెప్పాలండి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు? దేవుణ్ణి, క్రీస్తుని, పరిశుద్ధాత్మని. అంటే మనం మాట్లాడుతున్నప్పుడే పొడి మాటలు మాట్లాడతాం. దేవుడు సాక్ష్యం పెట్టినప్పుడు, యేసుని సాక్ష్యం పెట్టినప్పుడు, పరిశుద్ధాత్మ సాక్ష్యం పెట్టినప్పుడు అబద్ధం మాట్లాడే ఛాన్స్ లేదండి. ఒకవేళ అబద్ధికుడు అయితే మాత్రం ఇంకా అంతకన్నా ఉగ్రతను సమకూర్చుకోండి ఇంకోటి ఉండదా? ఎవరైనా దేవుడి మీద ఉంటేసి అబద్ధం ఆడుతున్నాడంటే ఇంక అంతకన్నా పాపాన్ని మూడగలుపుకోవడం ఇంకేముంటుంది చెప్పండి? కాబట్టి క్రీస్తునందు ఏమంటారంటే, క్రీస్తునందు నిజమే చెప్తున్నాను, అబద్ధం ఆడట్లేదు అంటే అబద్ధం ఆడే వాళ్ళు ఉంటారు, పొడి మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు, ఇష్టం లేకపోయినా ఇష్టం ఉందని చెప్పేవాళ్ళు ఉంటారు.
అప్పుడు నీ కొరకు నేను ఎంత కష్టపడ్డాను, కష్టపడకుండా కూడా కొన్ని సందర్భాలు నీ కొరకు చాలా కష్టపడ్డాను, నీకు అది చేశాను నేను నువ్వు చూడలేదు కానీ నీ కొరకు ఎంత ప్రయాసపడ్డానని చెప్పేవారు ఉంటారు. పౌలు పొడిపడి చెప్పట్లేదండి ఇక్కడ. నాకు దుఃఖము హృదయంలో వేదన అనే మాట చెప్పి క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం మాట్లేదు. అప్పుడు ఎవరైనా సాక్ష్యం పెడుతున్నాడు పౌలు అంటే పరిశుద్ధాత్మయు, 2 నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చున్నది అన్నాడండి. పరిశుద్ధాత్మని ఒకవేళ మనస్సాక్షిని బేస్ చేసుకొని చెప్పిన మాటల్లో కొన్ని మనస్సాక్షిని కొంతమంది తోసే చెప్తారండి. మనస్సాక్షి చేసే పని ఏంటండి? ఫ్రేమ్. మనస్సాక్షిని దేవుడు పెట్టినప్పుడు మనస్సాక్షి ఏ పర్పస్ అయితే మనలో పెట్టుంటాడు మనస్సాక్షిని. ఏమండి ఎప్పుడు గద్దెనా? అదేనా పని? మనస్సాక్షి పని ఏమా? మంచి చెడు వివేచన జ్ఞానాన్ని కలుగు చేసేది ఏంటంటే మనస్సాక్షి. అంటే మనము కొన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఇది ఎలా చేయాలో తెలియదు కొన్ని సందర్భాలు. అప్పుడు చేస్తున్నప్పుడు వాక్యం విన్నదాన్ని బట్టి లోపల ఆ వాక్యం అనే భావం మనలో ఉన్నప్పుడు దేవుని చిత్తానుసారంగా జరిగిస్తున్న కార్యక్రమం అయితేనేమో మనం ఎటువంటి భయానికి ఆందోళనకి గురికామని నిర్భయంగా ఎటువంటి బెరుకు లేకుండా ధైర్యంగా ఏం చేస్తామండి? ఆ పని చేసుకోవడానికి వెళ్తామండి, ఆ పని చేస్తామండి. ఒకవేళ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేయడానికి ఒకవేళ మన మనసు ప్రేరేపించినప్పుడు మన శరీర సమయం ఇచ్చని బట్టి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏదైనా కార్యక్రమాలు చేయడానికి కోరుకున్నప్పుడు మన అంతరంగంలో ఒక అలజడి లేచిద్దండి. మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తూ ఉంటుందండి, దోషారోపణ గురి చేస్తూ ఉంటుందండి, ఒకలాంటి పశ్చాత్తాప భావన కలుగుతుంటుందండి. అలా కాదు, ఇలా కాదు, అలా కాదు, అయ్యో అయ్యో అనే ఒక వేదన కలుగుతుంటుంది దాని లోపల. ఈ స్ట్రగుల్ అందరిలో ఉండిద్దా? కొంతమందిలో ఉండిద్దా? అక్కడ మంచి చేస్తున్నప్పుడేమో సభాష్, ఎవరు చూడకపోయినా మన మనస్సాక్షి ఏం చేస్తాయి? ధైర్యంగా మనం చేస్తాం, నిర్భయంగా చేస్తాం, నిమ్మలంగా చేస్తాం. ఎటువంటి భయమో బెరుకు చీకు చింత ఎటువంటి ఆందోళన ఉండదు, ధైర్యంగా చేస్తాం. కాబట్టి ఎవరు చూసినా చూడకపోయినా మనస్సాక్షి మనకి మంచి ప్రత్యుత్తరం ఇస్తుంది కాబట్టి మనం ధైర్యంగా ఉంటామండి. ఎవరు చూడకపోయినా కొన్ని సందర్భాల్లో దేవుని చిత్తాన్ని వ్యతిరేకమైన కార్యక్రమం చేయడానికి కోరుకున్నప్పుడు మాత్రం అజలు వేసిద్దండి మన అంతరంగంలో. దొరికిపోతానేమో, ఎక్కడ పట్టుబడిపోతానేమో, ఒకలాంటి దోషలోపణ గురవుతుంటుందండి. ఇది ఎవరు చేసే పని ఏంటంటే మనస్సాక్షి. ఎందుకంటే దేవుని చిత్తాన్ని వ్యతిరేకం చేస్తున్నాం కాబట్టి కొన్ని సందర్భాలు మనస్సాక్షిని అణిచివేస్తాం. తప్పు చేస్తున్నా సరే కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏం చేస్తుంటే మనస్సాక్షిని అణిచివేస్తారండి. తిమోతి పత్రికలో చెప్తారు కదా పౌలు, వాత వేయబడి మనస్సాక్షి అంటాడు. అంటే మనస్సాక్షి కూడా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామంటే వాతేస్తామండి, అంటే కాల్చుకుంటాం. దాన్ని ఏం చేస్తామంటే కఠినపరుచుకుంటూ ఉంటాం. కఠినపరుచుకున్నప్పుడు మనస్సాక్షి ఏమని ప్రత్యుత్తరం వేస్తే? తప్పుని ప్రత్యుత్తరం వేస్తా, రైట్ అని ప్రత్యుత్తరం వేస్తా? తప్పుని ప్రత్యుత్తరం వేస్తా. తప్పు ఒప్పుడు విశేష జ్ఞానం ఉండదండి. వివేచన జ్ఞానం కోల్పోతాం మనిషి. తప్పు చేస్తూ కూడా ఏమనుకుంటామంటే అందరు చేసేదే కదా, మన పరిస్థితులు సాధించట్లేదు కదా, మనం బ్రతకాలి కదా, మరి కాస్తైనా కాస్త చేయాలి కదా, తప్పదు కదా అని ఏం చేస్తామంటే ఈ దూరంలో నెగిటివ్ సెన్స్లోకి వెళ్ళిపోయి మనం సమర్థించుకొని అందరు చేసేదేలే, ఎవరు చేయింది కాదు ఇది అనే కోణంలో సమర్థించుకుంటామండి. అంటే మనస్సాక్షి అప్పుడు కొన్ని సందర్భాల్లో వాత వేయబడింది అయితే దాన్ని మనం ఫాలో అవ్వకూడదండి. ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని పక్కన పెట్టుకొని అది దేవుని చిత్తమా కాదని ప్రామాణికంగా తీసుకొని మనం చేయాలి తప్ప మనస్సాక్షి చెప్పింది కదని కొన్ని సందర్భాల్లో చెడు ప్రత్యుత్తరాన్ని కూడా మంచిగా మన మనస్సాక్షిని అణుచుకొని కొన్ని సందర్భాల్లో తప్పులోకి వెళ్ళిపోతాం. అలా ఉండకూడదండి. రోమపత్రిక 2వ అధ్యాయం చదువుకున్నాం. మనస్సాక్షి వారి మీద తప్పిదం ఒకదాని మీద ఒకటి మోపుతున్నా సరే కొంతమంది ఏం చేస్తున్నారు, ఒంటికి అలాగనే చేస్తారండి. తప్పని మోపినా సరే వాళ్ళు ఏం చేయరండి, దాన్ని దిద్దుకోరండి. ఒకదాని మీద ఒకటి తప్పిదం మోపబడుతున్నా మనస్సాక్షిని అణిచివేసుకొని వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారే తప్పిదం మీద తప్పిదం చేసుకుంటూ వెళ్తారండి. అందుకే దేవుడు క్రీస్తు యొక్క రక్తంలో బాప్తిసం పొందినప్పుడు దేని శుద్ధి చేశాడండి? మన మనస్సాక్షి శుద్ధి చేశాడండి. క్రీస్తు యొక్క రక్తం చేసిన పనుల్లో పని ఏంటంటే ప్రోక్షింపబడినటువంటి హృదయాలతో నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగిన ఇచ్చే ప్రత్యుత్తరం దేవుని సన్నిధికి చేరడానికి మనస్సాక్షిని ఏం చేసింది? క్రీస్తు యొక్క రక్తం శుద్ధి చేసిందండి బాప్తిసం. అంటే మనస్సాక్షి
మంచి ప్రత్యుత్తరం వేస్తుంది పౌలుకి. మనస్సాక్షి వివేచన జ్ఞానం కలుగు చేసే విషయంలో వాక్యం పనిచేస్తే పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తాడండి. పరిశుద్ధాత్ముడు ఆయన గురించి ఏం చేస్తున్నాడండి? సాక్ష్యం ఇస్తున్నాడండి. అంటే ఇప్పుడు ఎప్పుడు నేను చెప్పే సత్యం అనేది మనం చెప్పేది ఒకవేళ సత్యమైనా సరే నిజంగా మనం ధైర్యంగా మాట్లాడుతున్నప్పుడు ఇగో నాకు నా మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంది, నేను చెప్పేది నేను చేసిన పని రైట్ అని. నేను ఒకవేళ మనం ఎవరికైనా ఏదన్నా మన గురించి మనం చెప్తున్న కార్యక్రమం సత్యమని చెప్పడానికి నా మనస్సాక్షి చెప్తుంది, పరిశుద్ధాత్మ కూడా చెప్తున్నాడు అనేది పౌలు చెప్పినటువంటి మాట నుంచి మనం సత్యం చెప్తే ఒకవేళ ధైర్యంగా మనం ఎవరైనా నమ్మించడానికి మనం చెప్పే మాటలో ఈ రెండు బేస్ చేసుకుని ఉండాలండి. సత్యం ఉండాలి మనం చెప్పే దాంట్లో. అప్పుడు మనస్సాక్షి నిర్మలమైన ప్రత్యుత్తరం ఇచ్చేది, పరిశుద్ధాత్మ కూడా మన పక్షాన్ని ఏం చేస్తున్నాయి? సాక్ష్యం ఇస్తాడండి. మొదటి వచనంలోనేమో దుఃఖము నా హృదయంలో మాన వేదన కలదని చెప్పాడు. రెండో వచనంకి వచ్చేసరికి క్రీస్తునందు నేను నిజమే చెప్తున్నాను, అబద్ధం ఆడట్లేదు అన్నాడు. దేవుడు సత్యవంతుడు కాబట్టి దేవుని సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించే ఏ మనిషి కూడాను మాట్లాడే మాటలో అబద్ధాన్ని దొరికించకూడదండి. మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకలాగా ఏం చేయకూడదని మాటని బల్లించకూడదండి. అయితే రెండవ వచనంలో క్రీస్తునందు మనం మాట్లాడే ప్రతి మాట నిజమే చెప్పాలి తప్ప అబద్ధం ఆడకూడదు. దానికి ఎవరైనా సాక్షిగా పెట్టాడు. మూడవ వచనంకి వచ్చేసరికి పరిశుద్ధాత్మను సాక్షిగా పెట్టాడు మొదట, తర్వాత తన మనస్సాక్షిని సాక్షిగా పెట్టాడు. మనస్సాక్షి అయితే తోసేసి బతకొచ్చు, పరిశుద్ధాత్మ తోసేయగలడా? పరిశుద్ధాత్ముడు తోసేయలేమండి. పరిశుద్ధాత్మ వ్యతిరేక పాపం చేసేవాడు యుగమంది కాదు, రాబోయే యుగమంది కూడా క్షమాపణ లేదు అన్నాడే. అప్పుడు ఇంకో విషయం చెప్తున్నాడు. కంక్లూజన్కి వచ్చేసరికి మూడవ వచనం అంటున్నాడు, పౌలు ఆయనకున్న తీవ్రత చూడండి. నా సహోదరు కొరకు ఏం చేయాలని కోరుకుంటున్నాడో, దేవ సంబంధమైన సహోదరు కొరకు ఏ స్థితికైనా తను అప్పగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే సాధ్యమైన అట్లా ఒకవేళ సాధ్యమైతే అది మనసులో పెట్టుకోండి. దేహ సంబంధులైన నా సహోదరు కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తున్నై ఉండకూడదు అంటున్నాడు. అంటే పౌలు తన స్వజనుల పట్ల చూపినటువంటి అపారమైన ప్రేమ ఈ వచనం తెలియపరుస్తుందండి. ఇప్పుడు దీన్ని బట్టి ఈ వచనంలో దేహ సంబంధమైన సహోదరు కొరకు ఎందుకు పౌలు మానని వేదన, దుఃఖం, హృదయంలో మానని వేదన అన్నాడు? ఈ రెండు దేనికి వచ్చినాయి? ఈ దుఃఖం కానీ హృదయంలో మానని వేదన కానీ దేహ సంబంధమైన సహోదరు కొరకు ఎందు నిమిత్తం? దేహ సంబంధులైన సహోదరుల రక్షణ కొరకండి. అంటే అక్కడ చెప్పలేదండి. అంటే ఎందుకు దుఃఖం అనేది మొదటి వచనం చెప్పాడా? చెప్పలేదండి. క్రీస్తునందు నేను నిజమే చెప్తున్నాను, అబద్ధం ఆడలేదు అన్నాడు. దానికి పరిశుద్ధాత్మ సాక్షి అయి ఉన్నాడు, నా మనస్సాక్షి సాక్ష్యమై ఉంది. అప్పుడు ఏ విషయంలో పౌలుకి దుఃఖం కలుగుతుంది, ఏ విషయంలో పౌలుకి మానని వేదన కలుగుతుంది అంటే, నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తులు ఉండకూడదు. అంటే ఈ వచనాల యొక్క సారాంశం పౌలు యొక్క అంతరంగంలో ఏముందో ఆ వచనాలు చెప్తున్నాడండి. వాళ్ళకి రక్షణ లేదు, రక్షించబడలేదు అనే విషయాన్ని పౌలు వ్యక్తపరుస్తున్నాడండి. అంటే ఇక లేదు కదండి అని అంటారు. ఒకవేళ ఇదే సిరీస్లో మనం చదువుతున్న తర్వాత ఒకసారి 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. అక్కడ లేదు కదండి రక్షణ అనే మాట, వాళ్ళు రక్షించబడాలనే కోరుకోవటం పౌలుకి అంతరంగంలో ఉంటే మనం ఎలా తెలుసుకోవాలండి అది అని ఒకవేళ మనకు అర్థం కాకపోతే ఒకసారి తర్వాత అధ్యాయం 1వ వచనం చూడండి. సహోదరులారా, ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆత్మ సంబంధ సహోదరులతో మాట్లాడుతున్నాడు. రైట్. క్రీస్తు యొక్క సంఘానికి లేఖ రాశారు కాబట్టి సంఘ సభ్యులతో మాట్లాడుతున్నాడు, ఆత్మ సంబంధ సహోదరులతో. ఇశ్రాయేలు రక్షణ పొందవలనండి నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవుని చేయి ప్రార్థన ఉన్నవి. అంటే ఈ వచనాన్ని మనసులో పెట్టుకుంటే పౌలు దేని విషయంలో దుఃఖపడుతున్నాడు? దేని విషయంలో? హృదయంలో మానని వేదనగా మిగిలిపోయిందండి, రక్షణ కొరకండి. అది మనం 10వ అధ్యాయం 1వ వచనం అక్కడ రాసుకోండి మీరు. అంటే స్వజనుల రక్షణ విషయంలో పౌలుకి మనసు ఉందండి, రక్షించబడాలి నా సహోదరులు, దేహ సంబంధమైన సహోదరులు అందరూ రక్షించబడాలనే కోరిక ఉందండి. కోరిక ఉందా? కోరిక ఉందండి.
ఇప్పుడు కోరిక ఉంది కాబట్టి ఏం చేస్తాడు పౌలు? ఒకటి ఇక్కడ నేను రాసుకున్న, అంటే మనం ఇక్కడ ఈ పాయింట్లో నీతి ఏంటంటే, నీతి మనం అర్థం చేసుకుంటే స్వజనుల రక్షణ, లేకపోతే స్వజనులందరూ రక్షించబడాలని కోరిక ఉండాలండి. స్వజనులందరూ రక్షించబడాలనే కోరిక ఉండాలి. రక్షించబడాలి అనే కోరిక ఉండాలి. అప్పుడు ఎవరెవరు స్వజనుల తర్వాత చూద్దాం. అప్పుడు కోరుకుంటే సరిపోయిందా కిషోర్ బాబు గారు? స్వజనులందరూ రక్షించబడాలని కోరుకుంటే సరిపోద్దండి? అంటే ఆ వచ్చిన చదివిన మాటల్లో పౌలుకి ఆ కోరిక ఒకటే ఉందా? అంతరంగం ఇంకేదైనా వచ్చిందా? ప్రార్థన చేయాలి అంటే మనసులో ఏముండాలండి? అది రావాలండి. మనిషి నాశనం అయిపోతున్నాడు, ప్రమాదం ఉండిపోయాడు, అతను బాగుపడాలని ఒకలాంటి వేదన హృదయంలో కలగాలండి. అంటే రక్షించబడాలని కోరుకున్నప్పుడు వాళ్ళకున్న ప్రమాదకరమైన స్థితి తిరిగినప్పుడు మన అంతరంగంలో దుఃఖం కలిగిద్దండి. దుఃఖం హృదయంలో వేదన. ఎందుకు ఈ వేదన? వాళ్ళు ఎలాగైనా బాగుపడాలి, వాళ్ళు ఎలాగైనా రక్షించబడాలి, వాళ్ళకి ఎలాగైనా మనం కొన్ని సందర్భాలు మనకి ఇష్టమైన వ్యక్తులు ఎవరైనా రోగాన్ని పడినప్పుడు మంచంలో ఉన్నప్పుడు వాళ్ళ కొరకు ఏమని కోరుకుంటామండి? వాళ్ళు ఎలాగైనా బాగుపడితే బాగుండు, ఎలాగైనా వారికి రోగం తగ్గితే బాగుండు, త్వరగా కోలుకుంటే బాగుండు, వాళ్ళు అలాగనే చచ్చిపోవాలని కోరుకుంటామండి. మనకి ఇష్టమైన వ్యక్తులు మంచంలో ఉన్నప్పుడు ఒకరి వయసులో పెద్దోడైనా సరే వాళ్ళు ఎలాగైనా కోరుకొని బయటకు వస్తే బాగుండు, కొంతకాలం ఆరోగ్యంగా ఉంటే బాగుండు, మాతో కలిసి ఉంటే బాగుండు కోరుకుంటామండి. అలాగనే ఆత్మ సంబంధంగా కూడా పౌలుకున్న కోరిక ఏంటంటే, వాళ్ళు పాపం అంటే ప్రమాదంలో ఉన్నారు, వాళ్ళు ఎలాగైనా చచ్చిపోతే దేవుని యొక్క ఉగ్రత కిందకి చచ్చిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతారండి. కాబట్టి పౌలుకున్నటువంటి వేదన ఏంటంటే, వాళ్ళు నరకం వెళ్ళిపోకూడదు, దేవుని ఉగ్రత నుండి తప్పించబడాలి అని వాళ్ళ విషయం దుఃఖపడుతున్నాడు. హృదయంలో వేదన ఉంది. అప్పుడు ఆ దుఃఖం నుంచి ఏం చేస్తాడంటే మనిషి వాళ్ళ కొరకు ఏం చేస్తాడండి? ఇప్పుడు ప్రార్థన చేస్తాడండి. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయుట అంటే స్వజనులందరూ రక్షించబడాలని కోరుకుండాలి. వారు రక్షణ లేని స్థితిలో ఉన్నారనే ఒక దుఃఖం మనలో కలగాలి. హృదయంలో ఒకలాంటి వేదన రావాలండి. ఆ వేదన నుంచి హృదయం దేవుని ఎదుట మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి, ఆ హృదయాన్ని దేవుని సన్నిధిలో కొమ్మరేస్తామండి. అప్పుడు వచ్చేదాన్ని కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన అన్ని సందర్భాలు రాదండి. నిజంగా మనకు ఆప్తులైన వారు, మనం బాగా ఇష్టపడిన వారు బహు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారన్న సంగతి అర్థమైతేనే ఒకలాంటి వేదన వచ్చింది. ఆ వేదన నుంచి ఏం చేస్తామండి? ప్రార్థన చేస్తామండి. 4 ఇంకేం చేయొచ్చండి? స్వజనులందరూ రక్షించబడాలని కోరిక ఉంది, దుఃఖం, హృదయంలో వేదన, ప్రార్థన చేస్తున్నాడు పౌలు ఏం చేసి ఉంటాడండి? దేహ సంబంధమైన సహోదరుల రక్షణ కొరకు. ఇంకా ఏమండి? వాక్యం చెప్పుంటాడు. వాక్యం ప్రకటించుంటాడు. ప్రార్థన చేశాడు, వాక్యం ప్రకటించాడు, ఇంకేం చేసి ఉంటాడు? ఇంకేం చేసి ఉంటాడు పౌలు? వాక్యం చెప్పాడు, మారలా. ప్రార్థన చేస్తున్నాడు, మారలా. ఇంకేం చెప్పాడు? ఇంకేం చేసి ఉంటాడు పౌలు? వాడు గ్యాప్ వదిలిపెట్టి ఏదని చెప్తారేమోనండి. ఆనంద్ గారు ఈ గ్యాప్ ఫిల్ చేయండి. ఇంకేం చేసి ఉంటాడు పౌలు? బైబిల్లో ఇద్దరు చెప్పారు ఆ మాట. అది తర్వాత చివరిలోనండి. ఆయన ముందు చేసినవి ఇవన్నీ చేసినా సరే పౌలు వాళ్ళు రక్షించబడలేదు కాబట్టి అప్పుడు ఫైనల్గా అవసరమైతే
వేరే పోవటానికి సిద్ధపడ్డాడు. అది చివరి ఫైనల్గా రాసుకుందాం. ఇక్కడ ఈ గ్యాప్లో రాద్దాం ఒకటి. అంటే మనిషిని ఆలోచింపజేసేది ఒకటి ఉందని. పౌలు మాదిరి చూపించాడండి, మంచి మాదిరి చూపుట. అంటే వాక్యం చెప్పటం కంటే కూడాను ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన మనుషులను ఆలోచింపజేస్తుందండి. వాక్యం బైబిల్ 66 పుస్తకాలని కంఠోపాఠంగా ప్రతి అధ్యాయంలో ప్రతి వచనంలో ఇది ఉంది, ఇక్కడ నీతి ఇది అని అనర్గళంగా చెప్పినా సరే మనుషుల దగ్గర చూసేది ఏంటంటే మాదిరి. మాదిరి లేని జీవితాలు మనం కూడా పాట పాడతాం కదా. ఎవరంటే ఆయన వైద్యక్ ఆయన పాట రాశాడు. స్టార్టింగ్ ఏమంటారు? స్టార్టింగ్ ఏదో పేరుకే క్రైస్తవులారా, మాదిరి లేననే మాట ఒకటి ఉండిద్దండి ఆయన రాసినటువంటి పాటలో. పాట భావవ్యక్తంగా ఉండేది, అందరూ ఆ పాటను ఇష్టపడరండి. రైట్. అంటే మాదిరి లేని క్రైస్తవ్యం అనేది ఎవరిని కూడా ఏం చేయదంటే ప్రభావితం చేయలేదండి. ఇంకా తర్వాత చివరిగా ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటండి? ప్రార్థన చేశాడు, మంచి మాదిరి చూపించాడు, వాళ్ళకి ప్రతి సందర్భంలో వాక్యం చెప్తూ ఉన్నాడు, వదిలిపెట్టకుండా వారు రక్షించబడడానికి తృష్ణ కలిగి ఉన్నాడు, విడిచిపెట్టకుండా రక్షించబడడానికి తృష్ణ కలిగి ఉన్నాడు, విడవకుండా రక్షించబడాలనే వారి కొరకు తృష్ణ కలిగి ఉన్నాడు. చివరిగా ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే మనం చదివిన మాటల్లో 3వ వచనం చివరి లైన్లో, నేను క్రీస్తులో నుండి దయా సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తులో నుండి వేరే శాపగ్రస్తులు ఉండకూడదు అన్నాడండి. క్రీస్తులో నుండి వేరే శాపగ్రస్తులు అవ్వకూడదును. అంటే ఆయన దయా సంబంధమైన సహోదరుల కొరకు ఎంత త్యాగాన్ని, అంటే వాళ్ళ పట్ల ఉన్నటువంటి తృష్ణ, వాళ్ళు రక్షించబడాలనే, దాన్ని ఏమంటారంటే ఇంకొక గొప్ప మాట ఏదైనా చెప్పండి, తెలుగు సాహిత్యం బాగా తెలిసినాడు ఏమండి, తన భావాన్ని వ్యక్తపరుస్తున్నాడు కదా, దాన్ని ఇంకొక పదం ఏదన్నా, ఆకాంక్ష సరిపోద్దా? ఆకాంక్ష కూడా చిన్న పదమేనండి. అంటే ఆయన భావోద్వేగం ఉంది చెప్తున్నాడు అండి. అంటే నిజంగా క్రీస్తుని వేరైపోతానని కాదు వాస్తవానికి. అంటే కంపారిజన్ చేస్తే ఒకవేళ దేవుడు నాకు నేను రక్షణ కోల్పోయినా సరే, నిత్య నరకానికి వెళ్ళిపోయినా సరే, దేవుడు వారికి రక్షణ ఇస్తాననుకుంటే, వాళ్ళు రక్షించబడితే నాకు అదే చాలు అనే కోణంలో నేను నశించిపోయినా సరే వాళ్ళు రక్షించబడాలనేదే నా కాంక్ష అంటాడండి. మనకి ఈ మెంటాలిటీ, మానసిక స్థితి పాత నిబంధనలో ఒక ఆయన దగ్గర చూస్తాం. ఎవరండి? ఏమని చెప్పాడు మోషే? ఏమని చెప్పాడు మోషే? కాదా? మీరు చెప్పేది రైటే, కానీ ఏ మాటను బట్టి పౌలుకు ఉన్నటువంటి తీవ్రత ఆయనలో కూడా పాత నిబంధనలు చూస్తాం మనం. అంటే ఇశ్రాయేల్ చాలా మంది తిరుగుబాటు చేశారంట. తిరుగుబాటు చేసే సందర్భంలో దేవుని యొక్క ఉగ్రత వచ్చిన ఒక సందర్భంలో అవసరమైతే జీవగ్రంథం నా పేరుని ఏం చేయమన్నాడండి, తుడిచేసే అంటాడండి. అంటే అది కాదండి, దాటిపోయింది, అది తర్వాత, నేను చెప్పిన మాట తర్వాత, విగ్రహార్థనే ముందు. అంటే చాలా తప్పిదాలు చేశారు. దేవుడు కోపం వాళ్ళ మీద రగిలిపోతున్న సందర్భంలో ఒకసారి ఆయన అన్న మాట ఏంటంటే, జీవగ్రంథం నా పేరుని ఏం చేయమంటాడండి, తుడిచేయమంటాడండి. అంటే దేవుడు జీవగ్రంథంలో తుడిచేయమన్నాడు అనే మాట తట్టుకోలేకపోయాడు దేవుడు కూడా. నేను ఎవరి పేరు ఉంచాలో ఎవరి పేరు తీసేయాలో నాకు తెలుసు, నువ్వు మౌనం ఉండని మోషన్ కూడా ఏం చేశాడండి,
ఖండించాడు దేవుడు. అంటే ఇక్కడ క్రీస్తుని బొత్తిగా వేరైన వ్యక్తి రక్షణలో ఉన్నట్ట, పోగొట్టుకున్నట్ట. రక్షణలో క్రీస్తు నుంచి వేరైతే ఇంక రక్షణ ఏముంటుంది అంటే రక్షణ లేని వాడికి పరలోకంలో స్థానం ఉండిద్దా? అంటే పరలోకాన్ని కూడా పోగొట్టుకునే పరిస్థితిని పోల్చుకుంటే దేహ సంబంధమైన సహోదరులకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో చెప్తున్నాడండి పౌలు. అంటే అంతే తప్ప పరలోకాన్ని వద్దనుకోవటం కాదండి. ఇక్కడ 8వ అధ్యాయం చదువుకున్న క్రీస్తు ప్రేమ నుంచి, దేవుడి ప్రేమ నుంచి ఏది మనం వేరు చేస్తా అన్నాడండి. ఏదైనా వేరు చేసేది ఉందండి? ఏది వేరు చేసేది లేదు. కానీ ఆయనకు ఉన్నటువంటి ఆకాంక్ష, తీవ్రత, భావోద్వేగం ఏంటంటే తన అపారమైన ప్రేమ తన సహోదరు పట్ల, దేహ సంబంధమైన సహోదరు పట్ల ఎంత త్యాగానికైనా నేను సిద్ధపడతాను అని ఒకసారి అది మనం గమనించవచ్చాను. క్రీస్తుని బొత్తిగా వేరు చేయబడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకు నీతి ఏంటండి? మనం దీన్ని బట్టి మనం ఏం నేర్చుకుని వెళ్దాం? తొమ్మిదవ అధ్యాయంలో 3వ వచనంలో మనం అక్కడ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చండి? పౌలు దగ్గర స్వజనులు రక్షించబడాలనే కోరిక ఉంది పౌలుకి. వాళ్ళ విషయంలో రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నాడు. అంతరంగంలో దుఃఖం ఉంది, మానవ వేదన హృదయంలో ఉంది. మంచి మాదిరి చూపిస్తున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. విడవకుండా వాళ్ళని విడిచిపెట్టకుండా వాళ్ళు రక్షించబడిన తృష్ణ కలిగి ఉన్నాడు. చివరిగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి? కృష్ణుడు బొత్తిగా వేరైపోయినా పర్లేదు అనుకున్నట్టుగా చెప్తున్నాడు ఆయన. అంటే ఈ భాగంలో ప్రస్తుత క్రీస్తు యొక్క సంఘానికి ఉన్నటువంటి బోధ ఏంటండి? ఏమంటే అంటే మన స్వజన రక్షణ విషయంలో మనం ఆలోచించాలి. అంటే ఇప్పుడు భూమి మీద క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి ఒక కుటుంబం ఉంది. ఉదాహరణకి ఈ కుటుంబంలో ఒక వ్యక్తి రక్షించబడ్డప్పుడు పురుషుడు అనుకోండి తన భార్య గురించి ఆలోచించాలండి. ఇప్పుడు దేవుడు పిల్లల్ని ఇచ్చాడు అనుకోండి, ఈ పిల్లల రక్షణ గురించి ఇద్దరు ఆలోచించాలండి. ఇప్పుడు ఈయన తోడబుట్టిన వాళ్ళు ఉంటారు కదండి, ఈ తోడబుట్టిన వారి గురించి ఆలోచించాలండి. వాళ్ళకంటే ముందు తల్లిదండ్రులు ఉంటారు కదండి. ఈ పురుషుడు ఏం చేయాలండి? తన భార్య కంటే ముందు తన తల్లిదండ్రుల గురించి ఆలోచించాలండి, తోడబుట్టిన వారి గురించి ఆలోచించాలండి. ఈవిడ ఒకవేళ ఈ కుటుంబంలో సభ్యురాలైంది అనుకోండి, ఈవిడ కూడా ఈ కుటుంబానికి సంబంధించింది అయినా ఈ కుటుంబంతో ఇతను కూడా సంబంధం ఉండేది కాబట్టి తన అత్తని ఆయన మామూడిని ఏం చేయాలండి? కన్వర్ట్ చేసుకోవాలండి. ఒక బామ్మర్ది, ఒకవేళ మరదలో, ఇంకా ఆ ఇంటి వారు ఉంటే ఈ కుటుంబాన్ని కూడా ఏం చేయాలండి? రక్షించుకోవాలి. అంటే మన కుటుంబం అనేది మనం ఎలా చూసుకుంటామంటే నేను, నా భార్య, నా పిల్లలు, ఇదే మన కుటుంబం అనుకుంటామండి. నేను ఇంతకుముందు కూడా పెదవకిల్లో ఒక పాఠం చెప్పుకున్నాం. ఇంటి వారి రక్షణ కొరకు బైబిల్లో ఎవరెవరు ఏం చేశారు ఒక వంశం వేసుకున్నాం. అది నేను ఎక్కడ చూశానంటే ఒకసారి ఏలూరులో ఎట్లా బైబిల్ క్లాస్లో బి ఆనంద్ గారు వేసాడు ఒక డయాగ్రామ్ వేసాడు. వంశవృక్షం అంటే ఒక డయాగ్రామ్ వేశాడు. పౌలు ఎవరైనా రక్షించుకున్నాడో పాత నిబంధనల నుంచి తీసుకొచ్చాడే. అదే పాఠాన్ని మనం అనేక కుటుంబ రక్షణ కొరకు ఎవరైనా ఆలోచన చేశారో మనం మకిల్లో ఉన్నప్పుడు ఒక పాఠం చెప్పుకున్నామండి. ఒక వంశవృక్షం వేసాడండి. మన కుటుంబ సభ్యులు ఎవరెవరు అనేది 4 పాత్రలు వేసేసి, ఇట్లా ఒక పాత్ర వేసేసి ఎవరెవరని వేసేసి ఒక చెట్టు వేసాడండి ఆయన. ఆ పిక్చర్ ఇప్పటికీ నా మనసులో ఉందండి. ఇది ఒక చెట్టు వేసాడండి. అంటే ఒక్కొక్క వ్యక్తి మన కుటుంబం అంటే ఏమనుకుంటామంటే నేను, నా భార్య, నా పిల్లలు అనుకుంటామండి. అలా కాదంటండి. ఎవరెవరినో మనం ఆలోచించాలి. మన తండ్రి సంతానం అంటే నా తండ్రి అన్నదమ్ములు ఉంటారు లేదా, బాబాయ్, పెదనాన్న వీళ్ళందరూ ఉంటారు లేదా, వాళ్ళు కూడా నా కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళకి అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళ కొడుకులు వస్తారు, కూతుళ్ళు వస్తారు, ఇట్లా చెప్పుకుంటే ఎంత వంశవృక్షం అయిద్దండి మనది. అంటే ఇప్పుడు మనుషులు ఏం చేస్తారంటే నా కుటుంబం అంటే ఇదిగో ఇంతవరకే కుటుంబం అనుకుంటున్నామండి. భర్త, భార్య, పిల్లలు, ఈ నలుగురే నా కుటుంబం అనుకుంటున్నామండి. అంత దినాల్లో అపాయమయకరమైన కాలం వస్తే మనుషులు స్వార్థప్రియులుగా బ్రతుకుతారనే మాట చెప్పాడు చూడండి. అంటే ఇదండి ఇది. అంటే మనం స్వార్థప్రియులం కాబట్టి అమ్మ రక్షణ గురించి ఆలోచించమని, నాన్న రక్షణ గురించి ఆలోచించమని, చెల్లి రక్షణ గురించి ఆలోచించమని, తమ్ముడు రక్షణ గురించి ఆలోచించమని, భార్య రక్షణ గురించి ఆలోచించడం తప్ప భార్య ఏ కుటుంబం నుంచి వచ్చిందో ఆ కుటుంబం యొక్క రక్షణ గురించి ఏం చేయమని ఆలోచించమని.
వాళ్ళు మన కుటుంబ సభ్యులు కాదనుకుంటామండి. అంటే మనం ఒక నిర్ణయం తీసుకోవాలండి, వీళ్ళందరూ నా సహోదరులు, దేహ సంబంధమైన నా రక్త సంబంధికులు. మొదట నా కుటుంబం అనగానే ఒకవేళ మనకు అర్థమైతే నేను నా తండ్రిని, నా తల్లిని, నా అక్కని, నా బావని, నా తమ్ముడిని, నా చెల్లిని, నా మరదల్ని ఇట్లా రక్షించుకోవాలనే కోరిక ఒక వ్యక్తికి ఉండాలి. రక్త సంబంధికులు చాలామంది ఉంటారు కదండి, రక్త సంబంధికుల రక్షణ గురించి కూడా ఆలోచించాలి. మన స్నేహితులు ఉంటారండి, కొంతమంది స్నేహితుల యొక్క రక్షణ గురించి కూడా ఆలోచించాలండి. మన ఊళ్ళో ఉంటారండి, ఊరు వారి రక్షణ గురించి కూడా ఆలోచించాలండి. మన గ్రామం, మన పట్టణం, మన దేశం ఇట్లాగ ఆలోచన చేసినప్పుడు ఎంతమంది రక్షించాలండి, మన పాత్ర ఎంతమంది మీద ఉందండి. అంటే మనం ఏం చేసామంటే నేను రక్షించబడ్డాను, అమ్మయ్య సరిపోయింది అనుకున్నామండి. రక్షణ అనేది పరిధి చేసేసాం, ఒక వ్యక్తిగా చేసేసామండి. ఇప్పుడు నా రక్షణ నా సొత్తు అనుకుంటున్నాం. ఈ రక్షణ మన ద్వారా ఇతరులకు ఎవరికైనా వ్యాపించి మనం చూసి మనకున్నటువంటి స్పిరిట్ని మన ప్రార్థన ద్వారా, మన మంచి మాదిరి ద్వారా, ఇతరులకు వాక్యం చెప్పడం ద్వారా, వాళ్ళని విడవకుండా ఫాలోఅప్ చేసి వాళ్ళు రక్షించడానికి మనం చేసిన ప్రయత్నం ద్వారా, ఇగో నేను బాప్తిస్మం అయిన తర్వాత ఒక వ్యక్తిని తీసుకొచ్చానండి పోయి అట్లా క్రెడిట్ మనలో ఎవరికైనా ఉందండి? అంటే పౌరుడు నిజంగా రక్షణ నమ్మినోడండి. నేను అన్నని ఏమనుకోవద్దండి, రక్షణ నమ్మిన వ్యక్తికి ఉన్న తీవ్రత అదండి. రక్షణలో ఉన్న కృపావేదాన్ని, అందులో ఉన్న గొప్పతనం అర్థం చేసుకున్న వ్యక్తి తీవ్రత అంతలా ఉండిద్దండి. అసలు రక్షించబడటం ఏంటి, అర్థం ఏంటండి? నరకం నుంచి తప్పించబడటం అండి. అంటే ఇప్పుడు నీ భార్యను రక్షించుకోలేకపోతే నీ భార్య ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నామండి. నేను పరలోకం వెళ్ళాలి, నేను నా భార్య మాత్రం నరకానికి వెళ్ళిపోవాలి అంటే భార్యను ప్రేమించే పరిస్థితి ప్రస్తుతం మనలో లేదేమో అనిపిస్తాయి. ఇంకెంత దారుణం అంటే భార్య భర్తలు ఎంత రక్షించబడతారండి, పిల్లల రక్షణ గురించి ఆలోచించండి. మరి ఇప్పుడు దాని అర్థం చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఓ తల్లిదండ్రులు రక్షించబడిన తర్వాత పిల్లలు రక్షించుకోలేదు, ఏ తల్లి అయినా తండ్రి అయినా. అంటే ఇప్పుడు రక్షణ లేని వారు ఎక్కడ ఉన్నారండి? సాతాను రాజ్యంలో ఉన్నారండి. సాతాను రాజ్యంలో ఉన్నటువంటి వారి యొక్క అంతిమ స్థితి ఏంటండి? నిత్య నరకం అండి. అంటే ఇప్పుడు నరకాన్ని నమ్మిన వ్యక్తినేమో ఒక తండ్రిగా తల్లిగా నమ్మితే ఏం చేయాలండి? వాళ్ళని నా కొడుకు నా కూతురు నరకానికి వెళ్ళిపోకూడదు, వాళ్ళు పరలోకం వెళ్ళే వాతావరణం తీసుకురావాలనే ఆ తీవ్రత ఉండాలండి. ప్రస్తుతం క్రీస్తు యొక్క సంఘాల్లో ఎక్కువ మందికి స్పిరిట్ ఉండట్లేదు. ఎంత దారుణం అంటే విశ్వాస భ్రష్టత్వం వల్ల ఏర్పడిన శాఖ ఉంటుందండి. ఒక వచ్చేసరికి జ్ఞానస్నానం ఇప్పించాలనే ఆ తీవ్రత ఉంటుంది తప్ప నిజంగా రక్షణ నమ్మిన వ్యక్తి ఆ రక్షణకరమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఆ రక్షణ లేని వారికి ఏం చేయాలండి? ఆ రక్షణ సమాచారం ఇతరులకు చెప్పాలండి. ఒకటి మన ప్రయత్నం లోపం లేకుండా చేయాలండి. మొదటగా ఆ తీవ్రత ఉండాలి, ఇతరులు రక్షించబడాలి, నా సహోదరుని రక్షించుకోవాలి, నా సహోదరుని రక్షించుకోవాలి, నా మా అమ్మని రక్షించుకోవాలి, మా నాన్నని రక్షించుకోవాలి, నా చెల్లిని రక్షించుకోవాలి, నా తోడబుట్టిన వారు ఎవరైతే ఉన్నారో పేరు రాసుకొని ఇలా రక్షించుకోవడానికి నేను ఏం ప్రయత్నం చేశాను, ఎంత ప్రయత్నం చేశాను, ఆ ప్రయత్నంలో ఎక్కడ లోపం జరిగింది, దాన్ని ఎలాగ సరిచేయాలి, ఆ సరి చేసిన తర్వాత వాళ్ళని ఎలాగ రక్షణ మార్గంలో నడిపించాలి. ఈ తీవ్రత ఈ 6 స్టెప్పులు ప్రతి మనిషిలో ఉంటే మన ద్వారా ఒక ఆత్మ నేను ఏం చేస్తాం సంవత్సరంలో తీసుకొస్తామని. అంటే ఈ 6 ఏ ఒక్కటి మనం చేయలేకపోయినా మన ద్వారా ఒకళ్ళు కూడా ఏం చేయలేమండి, ప్రభు దగ్గర నడిపించలేమని. నాకు అర్థమైంది ఏంటంటే క్రీస్తుని పూర్తిగా వేరే పోవటం అనేది చిన్న విషయం కాదండి. అంటే ఎంత తీవ్రంగా దేశమైన సహోదర రక్షణ కొరకు ఆలోచిస్తున్నాడో చూడాలండి. అది మానవ వేదన కాదండి, మానవ వేదన. ఇంకా నిద్ర పట్టిద్దంటే మానవ వేదన ఉంటే మనం మాత్రం ఆరాధనలో కూడా నిద్రపోతామండి, మనం మాత్రం బైబిల్ క్లాస్లో కూడా నిద్రపోతామండి. అసలు ఆలోచన ఉండిద్దండి, ఆలోచిస్తే పౌరుకే మానవ వేదన అంటున్నాడండి. మనం అసలు ఆలోచిస్తాం కాబట్టి మనకు కడుపు నిండా భోజనం తింటాం, కంటి నిండా నిద్రపోతామండి. అంటే తినొద్దు నిద్రపోతాను కాదని చెప్తుంది. అంటే మనకి ఆ స్పిరిట్ రాలేదండి, నాకు రాలేదండి. నేను వచ్చిందని నేను పరిపూర్ణయ్యాని కాదని నేను చెప్తుంది. నాకు రాలేదు కాబట్టి నేను సుఖంగా నిద్రపోతున్నాను, కడుపు నిండా తింటున్నాను. నేను రోజుకెళ్ళి కనీసం 4 ముగ్గురికి వాక్యం చెప్పలేని దౌర్భాగ్యాన్ని 3 పూటలు మాత్రం ఏం చేస్తున్నాయండి? 3 పూటలు నిద్రపోవాలి, 3 పూటలు భోజనం చేస్తామండి. అప్పుడు కడుపు నిండా భోజనం చేస్తే ఏమొచ్చిందండి? కన్ను నిద్ర వచ్చిందండి. ప్రస్తుతం అలాంటి సేవకుల పని ఇదైందండి. ఇది ఎందుకు సువార్త పనికి వచ్చిందండి. మేము
విశ్వవేగ సంఘాలు ఇంకెక్కడ డెవలప్ అవుతాయండి? కొంచెం ఏదన్నా నీతి నేర్చుకుందామండి, కొంచెం మనం దిద్దుబాటు కలిగి ఉండడానికి ఇష్టపడదామండి. మీ అందరికీ వందనాలు. పావు గంట ఎక్స్ట్రా తీసుకున్నాడు. ఇశ్రాయేలు కొన్ని ఆధిక్యతలు చెప్తాడండి. అంటే ఆధిక్యతలు ఉంటే మరి ఎందుకు రక్షించబడలేదని డౌట్ వచ్చిందని మళ్ళీ తర్వాత 4-7 వచనాల్లో ఇశ్రాయేలు కొన్ని ఆధిక్యతలు చెప్తాడండి. 5-6 వచనాల్లో. అది ప్రభు చిత్తమే తర్వాత చదువుకుందాం.